ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనము. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం, తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గుల అంధకారమందు మాటు మునుగుదురు, బలము చేత ఎవడును జయమునందడు. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనం, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 40-41 వచనం, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయంతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటేదను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. కీర్తనల గ్రంథం 97వ అధ్యాయం 10వ వచనం, యెహోవాను ప్రేమించువారా చెడుతనం సహించుకొనండి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం 3వ వచనం, ఆయన నీ పాదమును త్రొట్టనియ్యడు, నిన్ను కాపాడువాడు కొనకడు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం, చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రకారం నిత్యము నా ఎదుట నున్నవి. చివరిగా ఒక మాట, కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం 8వ వచనం, ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావ మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. మీరే మమ్మల్ని కాచి కాపాడి దేవుడై ఉన్నారు ప్రభావ. నాయన మీరు మాకు మార్గదర్శి ఉన్నారు ప్రభావ. అందరిని బట్టి ప్రభావ మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నిరంతరం మీ ప్రేమ కృప మమ్మల్ని కాచి కాపాడి మీకు మహిమకరంగా మమ్మల్ని ఆడుకోమని, మీ చిత్తం మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.